హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ స్టాక్ మార్కెట్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ చూసాం. మార్నింగ్ నుంచి వీక్ సెంటిమెంట్తో స్టార్ట్ అయిన మార్కెట్ క్లోజింగ్ వరకు కంప్లీట్ ప్రెజర్లోనే ఉంది. ఇవాళ మార్కెట్ని బిగ్గెస్ట్గా ఇంపాక్ట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయిల్ ప్రైజెస్, జియోపొలిటికల్ టెన్షన్స్, రూపీ వీక్నెస్ అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇవాళ కంప్లీట్ మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ ఇవాళ ఎందుకు క్రాష్ అయింది, గోల్డ్ అండ్ సిల్వర్ అనాలిసిస్, గ్లోబల్ క్యూస్, టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్, ఇంపార్టెంట్ కంపెనీ న్యూస్, టుమారో మార్కెట్ అవుట్లుక్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మార్కెట్ క్లోజింగ్ నెంబర్స్ చూసుకుంటే సెన్సెక్స్ ఇవాళ 76,015 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 1.7% ఫాల్ అయింది. నిఫ్టీ 23,816 దగ్గర క్లోజ్ అయింది, 1.49% ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 54,439 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 1.57% ఫాల్ అయింది. ఇవాళ మార్కెట్ ఇంతగా ఫాలో అవ్వడానికి మెయిన్లీ 6 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మ్యాసివ్గా ర్యాలీ అవ్వడం. బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ $104 దగ్గర ట్రేడ్ అయింది. WTI క్రూడ్ కూడా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ ఫియర్స్ పెరుగుతాయి, రూపీ వీక్ అవుతుంది, కంపెనీస్ మార్జిన్స్ ప్రెజర్లో పడతాయి, గవర్నమెంట్ ఫిజల్ బర్డెన్ కూడా పెరుగుతుంది. అందుకే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఏవియేషన్ స్టాక్స్, పెయింట్ స్టాక్స్ ప్రెజర్లో ఉన్నాయి. సెకండ్ రీజన్ వచ్చేసి యుఎస్ ఇరాన్ జియోపొలిటికల్ టెన్షన్స్. ట్రంప్ ఇరాన్ పీస్ ప్రపోజల్ని రిజెక్ట్ చేశాడు అని రిపోర్ట్స్ వచ్చాయి. దానివల్ల మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ మరింత పెరిగాయి. ఇన్వెస్టర్స్ ఇమీడియట్గా రిస్క్ అసెట్స్ నుంచి బయటకు వచ్చారు. గ్లోబల్ మార్కెట్స్లో ఫియర్ సెంటిమెంట్ క్రియేట్ అయింది. ఇండియన్ మార్కెట్ కూడా దాని ఇంపాక్ట్ని హెవీలీ ఫేస్ చేసింది. థర్డ్ రీజన్ వచ్చేసి రూపీ వీక్నెస్. ఇండియన్ రూపీ టుడే ఆల్మోస్ట్ రికార్డ్ లో లెవెల్స్కి వెళ్ళింది. రూపీ వీక్ అయితే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఫారెన్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఎస్పెషల్లీ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ ఎక్కువ అవ్వడం మార్కెట్ని ప్రెజర్లో పెట్టింది. ఫోర్త్ రీజన్ వచ్చేసి హెవీ ఎఫ్ఐఐ సెల్లింగ్. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అగైన్ సెల్లింగ్ మోడ్లోకి వెళ్ళారు. రీసెంట్ సెషన్స్లో ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తున్నారు, వైల్ డిఐఐస్ బయింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. బట్ టుడే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ రికవర్ అవ్వలేకపోయింది. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి బ్యాంకింగ్ స్టాక్స్ వీక్నెస్. టుడే బ్యాంకింగ్ సెక్టర్ హెవీ ప్రెజర్లో ఉంది. ఎస్పెషల్లీ ఎస్బీఐ స్టాక్ అరౌండ్ 4.5% ఫాల్ అయింది ఆఫ్టర్ వీక్ సెంటిమెంట్ అండ్ ప్రాఫిట్ కన్సర్న్స్. బ్యాంకింగ్ స్టాక్స్ వీక్ ఉంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఆటోమేటిక్గా వీక్ అవుతుంది, బికాస్ బ్యాంకింగ్ సెక్టర్ వెయిటేజ్ ఎక్కువ. సిక్స్త్ రీజన్ వచ్చేసి ఫియర్ ఇండెక్స్ అండ్ ప్రాఫిట్ బుకింగ్. లాస్ట్ ఫ్యూ సెషన్స్ ర్యాలీ తర్వాత ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ కూడా స్టార్ట్ చేశారు. జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇన్వెస్టర్స్ సేఫ్ అసెట్స్ సైడ్ మూవ్ అయ్యారు. రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనాలిసిస్ చూద్దాం. గోల్డ్ ఇవాళ ఎంసీఎక్స్లో 1,52,000 దగ్గర నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మార్నింగ్ స్ట్రెంత్ ఉన్న లేటర్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల గోల్డ్ స్లైట్లీ నెగిటివ్గా క్లోజ్ ఇచ్చింది. దీనికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి డాలర్ మూవ్మెంట్, సెకండ్ రీజన్ వచ్చేసి ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్, థర్డ్ రీజన్ వచ్చేసి వొలాలిటీ ఇంక్రీజ్ అవ్వడం. సిల్వర్ చూసుకుంటే ఎంసీఎక్స్లో ఇవాళ 2,63,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ మాత్రం పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. సిల్వర్కి ఇండస్ట్రియల్ డిమాండ్ సపోర్ట్గా ఉంది. గోల్డ్ వీక్ ఉన్నా కూడా సిల్వర్ పాజిటివ్గా ఉండడం మార్కెట్లో ఇంట్రెస్టింగ్ మూవ్గా కనిపిస్తుంది. ఇప్పుడు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూద్దాం. టాప్ గెయినర్స్ సైడ్ చూసుకుంటే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 8.8% దగ్గరికి స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. మ్యాక్స్ హెల్త్ కేర్ 2.5% దగ్గరికి గెయిన్ అయింది. కోల్ ఇండియా 1.76%, సన్ఫార్మా 1.34%, హెచ్సిఎల్ 0.85% దగ్గరికి గెయిన్ అయ్యాయి. లూజర్స్ సైడ్ చూసుకుంటే టైటాన్ కంపెనీ 6.73% లూజ్ అయింది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అంటే ఇండిగో 4.94% లూజ్ అయింది. ఎస్బీఐ 4.48% ఫాల్ అయింది. ఎటర్నల్ 4.10% ఫాల్ అయింది. భారతీయ ఎయిర్టెల్ 4.07% ఫాల్ అయింది. ఇప్పుడు గ్లోబల్ క్యూస్ అనాలిసిస్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. యూఎస్ ఫ్యూచర్స్ వీక్గా ట్రేడ్ అయ్యాయి, బికాస్ ఇన్వెస్టర్స్ జియోపొలిటికల్ టెన్షన్స్ని క్లోజ్లీ మానిటర్ చేస్తున్నారు. ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చాయి. క్రూడ్ ఆయిల్ ర్యాలీ మార్కెట్కి బిగ్గెస్ట్ కన్సర్న్. డాలర్ స్ట్రెంత్ ఎమర్జింగ్ మార్కెట్స్ని ప్రెజర్లో పెడుతుంది. ఓవరాల్ గ్లోబల్ సెంటిమెంట్ కాషియస్గా ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ కంపెనీ న్యూస్ చూద్దాం. ఎస్బీఐ షేర్స్ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఫేస్ చేశాయి ఆఫ్టర్ ఎర్నింగ్ కన్సర్న్స్. రిలయన్స్ క్రూడ్ ఆయిల్ వొలాలిటీ అండ్ బ్రోడర్ మార్కెట్ వీక్నెస్ వల్ల రిలయన్స్ స్టాక్ ప్రెజర్లో ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ సైడ్ చూసుకుంటే బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ స్టాక్స్ షార్ప్గా కరెక్ట్ అయ్యాయి డ్యూ టు క్రూడ్ ఆయిల్ స్పైక్ కన్సర్న్స్. ఇప్పుడు టుమారో మార్కెట్ అవుట్లుక్ చూద్దాం. టుమారో మార్కెట్ కంప్లీట్లీ ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్, సెకండ్ది వచ్చేసి గ్లోబల్ టెన్షన్స్, థర్డ్ది వచ్చేసి రూపీ మూవ్మెంట్ అండ్ ఫోర్త్ది వచ్చేసి ఎఫ్ఐఐ యాక్టివిటీ. ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సపోర్ట్ జోన్స్ చూసుకుంటే స్ట్రాంగ్ సపోర్ట్ అరౌండ్ 23,800 దగ్గర ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ డౌన్ సైడ్ ప్రెజర్ రావచ్చు. రెసిస్టెన్స్ చూసుకుంటే 24,100 టు 24,200 జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్క్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కాషియస్గా ఉండాలి, బికాజ్ వొలాలిటీ ఎక్కువ ఉంది.
సో ఫ్రెండ్స్ ఓవరాల్‌గా చూస్తే ఇవాళ మార్కెట్ సెంటిమెంట్ కంప్లీట్‌గా ఫియర్ అండ్ అన్‌సర్టెనిటీ బేస్డ్‌గా మూవ్ అయింది. క్రూడ్ ఆయిల్ అండ్ జియోపాలిటికల్ టెన్షన్స్ ఇప్పుడు మార్కెట్‌కి బిగ్గెస్ట్ డ్రైవర్స్. రేపటి మార్కెట్ ఓపెనింగ్ గ్లోబల్ క్యూస్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఇవాల్టి మార్కెట్ వీడియో కంప్లీట్ అనాలిసిస్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.